అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ధనుర్మాసంలో 25వ రోజులోకి వచ్చేసాం. ఈరోజు అమ్మవారు గోపికా స్త్రీలందరితో కలిసి మరొక్కసారి స్వామివారి యొక్క జన్మ కారణత్వాన్ని, ఆయన యొక్క వీరత్వాన్ని, ఆయన పుట్టి పెరిగిన విధానాన్ని కీర్తిస్తూ ఉన్నారు. ముందుగా తనయ విన్నపం చేసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంసృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கருக்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுரற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் నాంగడవా వన్నమే నల్గు. ఈరోజు అమ్మవారు 25వ పాశురంలో స్వామివారి యొక్క పరమాత్మ యొక్క జన్మ రహస్యాన్ని, ఆశ్రితుల పట్ల ఆయన ఏ విధంగా వ్యామోహాన్ని కలిగి ఉంటాడనే విషయాన్ని, కంస వధను ప్రస్తావిస్తూ స్వామివారి వీరత్వాన్ని మరొక్కసారి మంగళాశాసనం చేస్తున్నారు. ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వளரா தருக்கி ஆனாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிஜைப்பித்து கஞ்சன் வைத்தில் பெருப்பென்ற நின்ன நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீரிந்து மகிழ்ந்தேலோరింబావాయ్. ఒరుత్తి మగనాయ్, ఒక ఆమెకి బిడ్డగా జన్మించి, పిరందు జన్మించి, ఓరిరవిల్ ఒకే రాత్రిలో, అదే రాత్రి మళ్ళీ ఇంకొక ఆమెకు కూడా బిడ్డవయ్యావు స్వామి. ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వளரா, దేవకి వసుదేవులకు జన్మించి ఒక రాత్రిలోనే మళ్ళీ అక్కడి నుంచి మధుర నుంచి రేపల్లెకు తీసుకొని పోయాడే. అదే రోజు రాత్రి యశోదమ్మకు కూడా బిడ్డవయ్యావు. ఒకే రోజు ఇక్కడ పుట్టి అక్కడ పెరిగావు, దాగి పెరుగుతూ ఉన్నావు. అంటే దాపరికంతో పెంచబడ్డాడు. ఎందుకంటే కంసుడికి తెలిస్తే ఎక్కడ చంపేస్తాడో స్వామిని అని చెప్పేసి ఎవరికీ తెలియకుండగా రాత్రికి రాత్రి వసుదేవుడు తీసుకువెళ్ళి నందుడికి అప్పగించి వచ్చేశాడు. యశోద అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు కంసుడు. ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్, అదే రోజు వేరొకమకు బిడ్డగా దాగి పెరుగుతున్నటువంటి వளரா తరికి ఆరాగిత్తాన్ తీంగు నినైందా, ఆ విధంగా పెరుగుతున్నటువంటి నీ గురించి తెలుసుకున్నటువంటి కంసుడు నిన్ను సహింపలేక నిన్ను చంపే ప్రయత్నం చేశాడు. తరుక్కి ఆనాగిత్తాన్ తీంగు నినైందా, తీంగు కీడు తలపడానికి, కీడు తలపెట్టడం అంటే చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ యొక్క కంసుడికి
కరుత్తై బిజైపిత్తు కంజన్ వైత్తిల్. కంజన్ అంటే కంసుడు, కണ്ണన్ అంటే శ్రీకృష్ణుడు, కంజన్ అంటే కంసుడు. కంసుడి యొక్క పొట్టలో చిచ్చు పెట్టాం, అంటే వాడికి పొట్టలో భయాన్ని కల్పించాం. అప్పటిదాకా మధురలో ఉన్నటువంటి గోప బాలికలను భయపెడుతూ ఉండేవాడు వాడు. సామాన్యులని, సాధువులని, సంతులని, ఋషులని, గోప బాలికలను, స్త్రీలను వాడు పీడిస్తూ ఉండేవాడు. అట్టి భయాన్ని పోగొట్టి గోపబాలికల యొక్క కడుపులో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి అట్టి చిచ్చును కంసుడి పొట్టలో పెట్టేశాం. అంటే నీవు అక్కడ పెరుగుతున్నావని తెలియగానే వాడికి భయం ప్రారంభమైంది. ఎందుకంటే ఎంతమంది రాక్షసులను పంపించినా కూడా సంహరింపబడ్డారు నీ చేత. వాడికి ఇంకా ఆ భయం పట్టేసింది. ఎక్కడ వచ్చేసి శ్రీకృష్ణ పరమాత్మ నన్ను సంహరిస్తాడో అని చెప్పేసి ఆ పొట్టలో భయంతో వాడున్నాడు. ఆ విధంగా నిన్ను చంపాలి అని తలపెట్టినటువంటి వాడినే చంపేసి ఆశ్రితులకు అభయాన్ని చేకూర్చావు స్వామి. కరుత్తై పిజై పిత్తు కంజన్ వైత్తిల్. నెరుపెండ్ర నిన్న నెడుమాలే ఉన్నై. నెరుపెన్న నిండ్ర నిప్పు వలె ఉన్నటువంటి ఆశ్రితులను కాపాడినటువంటి ఆ చిచ్చునంతా కూడా పోగొట్టి ఆశ్రితులను కాపాడేటటువంటి వ్యామోహము గల అంతటి ప్రేమ గల ఓ పరమాత్మ, అరుత్తిత్తు వందోంపరై. నిన్ను అర్థించి వచ్చాము. పరై పరా అన్న వాయిద్యము కోసం వచ్చాము. అంటే గోపికా స్త్రీలందరూ కూడా చేసేటటువంటి వ్రతానికి పరా అనే ఒక వాయిద్యము ముఖ్య పరికరము, ముఖ్య సామాగ్రి. పూజా ద్రవ్యాలలో అదొకటి. ఇక్కడ పరా అంటే పరమపదం కూడా. స్వామిలో ఐక్యం కావటమే పరమపదం, స్వామిని దర్శించటమే పరమపదం. అట్టిది మాకిచ్చేయటానికి మేము శ్రమ కోర్చి నిన్ను పాడుతూ, నిన్ను గానం చేస్తూ, నిన్ను కీర్తిస్తూ వచ్చాము స్వామి. కానీ ఈ శ్రమంతా కూడా తీరిపోయింది. ఎందువల్ల అంటే నిన్ను చూసినంత మాత్రము చేతనే. అరుత్తిత్తు వందోంపరై తరుదియాగిల్. పరా అనేటువంటి వాయిద్యం మాకు వసంగి స్వామి మమ్మల్ని కరుణించి తిరుత్తక్క శల్వమున్ సేవగమున్ యాంపాడి. లక్ష్మీదేవికే ఐశ్వర్యాన్ని వసంగేటటువంటి ఐశ్వర్యవంతుడా. లక్ష్మీదేవి ఐశ్వర్యవంతురాలు, కానీ అట్టి లక్ష్మీదేవికే ఐశ్వర్యాన్ని ఇస్తావు, ఆనందము అనే ఐశ్వర్యాన్ని ఇస్తావు, పరమపదము అనే ఐశ్వర్యాన్ని ఇస్తావు. తను కూడా నీలో చేరటానికి, నీలో ఐక్యం కావటానికి, నీతోటే గడపటానికి చూసేటటువంటిదే ఐశ్వర్యం. నీతో ఉన్నంతసేపు లక్ష్మీదేవికి ఐశ్వర్యం ఉన్నట్టుగా భావించబడుతుంది. కాబట్టి అనంతలోకాలకు ఐశ్వర్యప్రదాయిని అయినటువంటి లక్ష్మీదేవికే ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి ఓ పరమాత్మ, అనేక వీర చరిత్రలు కలవాడా, మాకు పరా అనేటువంటి వాయిద్యాన్ని వసంగి మమ్మల్ని కరుణించి మా చేత ఈ వ్రతము చేయించి పరమపదాన్ని మాకు వసంగండి అని చెప్పేసి వరుత్తమం తీరిందు మగదింజేలోరింబావాయ్. మీ యొక్క భజన చేస్తూ మిమ్మల్ని కీర్తిస్తూ రావటం వల్ల దైవ నామస్మరణ ఎంత శ్రమనైనా కూడా తీరుస్తుంది. ఒక్కసారి మనం ఆ నామస్మరణలో గనక, ఆ తాదాత్మ స్థితిలో గనక వెళ్ళిపోతే మనకంటే ఎటువంటి కష్టము మన మనసుకు తగలదు, ఏర్పడదు. కాబట్టి ఎంత కష్టాన్నైనా దాటేటటువంటి శక్తివంతమైనటువంటిది ఏమిటయ్యా అంటే భగవన్నామస్మరణ. స్వామి, నీ లీలలు, నీ యొక్క వీరత్వాన్ని, నీ గొప్పతనాన్ని కీర్తిస్తూ మిమ్మల్ని భజిస్తూ వచ్చామే. మాకు ఎటువంటి శ్రమ కూడా లేదు. అందులో
మిమ్మల్ని చూసినంత మాత్రము చేతనే ఆ శ్రమంతా కూడా తీరిపోయింది. స్వామిని దర్శించాము అనేటువంటి ఆనందము మాకు కలుగుతుంది. కాబట్టి ఏదైనా ఒకటి పూజ గాని, వ్రతం గాని చేస్తే దాని ఫలితము పొందినప్పుడు ఎంత ఆనందపడతామో మిమ్మల్ని చూడగానే మా శ్రమంతా పోయి అంతటి ఆనందాన్ని మేము అనుభవిస్తున్నాము స్వామి. వరత్వము తీరిందు మగజిందేలోరింబాబాయ్. ఆ శ్రమంతా విడిపోయి మేము చాలా ఆనందంగా ఉన్నాము. మా చేత ఈ వ్రతం చేయించండి స్వామి. మా కోసం లేచి వచ్చారు. మా కోసమే ఆశ్రితులను కాపాడటం కోసం ఎల్లప్పుడూ కూడా నీ వీర చరిత్రలు గమనించినట్టయితే కోరకుండానే కాపాడినటువంటి చరిత్ర కూడా కలవాడా ఓ పరమాత్మ. మమ్మల్ని కాపాడడానికి, మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని ఐక్యం చేయటానికి, మా చేత ఈ వ్రతము చేయించటానికి, మమ్మల్ని ఆనందపరవశుల్ని చేయటానికి వచ్చేశావా స్వామి, ధన్యులము అని చెప్పేసి అమ్మవారితో సహా గోపికాశ్రీలందరూ కూడా స్వామివారి యొక్క గొప్పతనాన్ని కీర్తించారు ఈ పాశురంలో. స్వస్య ప్రజాభ్య.